ఒక నిండు గర్భిణి చనిపోయిందని చెప్పేసి ఒక సమాచారం ఇస్తే అర్ధరాత్రి అనుకోకుండా ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యవాదులుగా శివరామకృష్ణ గారు స్పందించి అర్ధరాత్రి అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క సమస్య పైన మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ రాజగోపాల్ గారికి ఎందుకంత బాధ, ఎందుకంత నొప్పి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఎవడైనా సరే ఏదైనా సరే అడిగే హక్కు ఉంటుంది. నిజంగా చట్టపరంగా ఏదైనా శివరామకృష్ణ గారు తప్పు చేసి ఉంటే ఆ తప్పుని మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా తనని బూట్కాలతో తనడానికి రావడం నిజంగా ఇక్కడ సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. మీరు నిజంగా పోలీస్ శాఖలో మీకు ఏమైనా సొంతంగా హక్కులు ఇచ్చారా? అందుకే మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశం అందరికీ హక్కులు ఇచ్చారు. తన్నే హక్కు కొట్టే హక్కు పోలీసులకు లేదు. లేని పక్షంలో మీరు ఈ విధంగా ఎందుకు ప్రవర్తించారు? మీకు ఏమైనా ఇంకో రకమైన ఆశ లేకపోతే దళితులనే చిన్నచూపు ఉంటే మీరు ఏదైనా ఇంట్లో చూపించుకోండి. ప్రజాస్వామ్య దేశంలో పబ్లిక్లో కాదు. పబ్లిక్లో ఈ విధంగా చేస్తే మాత్రం దళిత గిరిజన ప్రజా సంఘాలుగా చూస్తూ ఉండము. అదే విషయాన్ని పోలీస్ శాఖ సంబంధించిన ఎస్పీ గారికి ఈరోజు విన్నవించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ అక్కడ ఏదైనా తప్పు జరిగింటే మా సిఐ గారి పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడాన్ని మేము కూడా హర్షిస్తూ, ఏదేమైనా ఇదే రాష్ట్రంలో ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ అధికారులు చూసాం, ఎంతమంది పోలీసు వారిని చూసాం. ఒకరిద్దరి వల్ల పూర్తిగా చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా సిఐ రాజగోపాల్ నాయుడు గారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.